హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేనైతే అడిలో ఉన్నాను అనమాట. సో మనకైతే ఫోన్ నేను దొరకలేదు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. నేనైతే మీకు కనపడుతున్న స్ట్రైట్ రోడ్ ఏదైతే ఉందో అది మొత్తం వెతికేసి వచ్చాను అనమాట, ప్లే సౌండ్ కొట్టుకొని. సో మా తమ్ముడు కూడా వాడి ఫోన్లో లాగిన్ చేసుకొని ప్లే సౌండ్ కొడుతూ వెళ్తున్నాను అనమాట. ఎక్కడ మాకు సౌండ్ అనేది వినపడట్లేదు ఫోన్ అయితే. సో ఇప్పుడైతే ముగ్గురం కలిసి ఇంకొక చోటుకైతే వెళ్ళిపోతున్నాం. మ్యాక్సిమం అక్కడ దొరుకుతుంది, దొరకలేదంటే మాత్రం మనకున్న లాస్ట్ ఆప్షన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనమాట. సో మ్యాక్సిమం ఈ వీడియోలో దొరకాలని చెప్పి అందరం కోరుకుంటున్నాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ బిఫోర్ పార్ట్ ఎవరైతే చూడలేదో సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి అయితే చూసిరండి. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని ఏమైతే లేట్ చేయకుండా మన ఆఫ్రికా లాంటి అడవిలోకి అయితే వెళ్ళి మన మొబైల్ అయితే వెళ్ళికేద్దాం. లొకేషన్ దాటుకొని అందరూ ఒక చోటుకి అయితే వచ్చారనమాట. సో సునీల్, చరణ్ ఇద్దరు ఉన్నారు. సో ఇప్పుడు మేము ముగ్గురం కలిసి వెళ్ళకపోతున్నాం. ఇంకా లాస్ట్ ఛాన్స్, ముగ్గురం ఒకటేసారి అది కొడతాము. ఏది ప్లే సౌండ్ మన ఫైండ్ మై డివైస్లో దొరికితే దొరికినట్టు, లేదంటే డైరెక్ట్గా మనం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఏమైనా అన్నారా ఇంట్లో? తెలుసా ఇంట్లో ఫోన్ పోయిందని తెలుసా? మరి వదిలేద్దామా? సో ఇంకా ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా కనిపెట్టాలి. ప్లే సౌండ్ కొట్టరా. మ్యాక్సిమం దొరకాలి. ఫోన్కి లాక్ అన్ని పెట్టినా. సో ఛార్జింగ్ చూసుకున్నట్టయితే మనకి 80% ఉంది, కరెక్ట్గా 80% ఉంది. 10% తగ్గింది నైట్ అంతా కూడా. చూద్దాం. ప్లేస్ అని కొట్టరా. వినపడుతుందా? కొట్టు మళ్ళా కొట్టు. చరణ్ నీ ఫోన్ రా. బాబా ఫాస్ట్ పోరా. చూసుకోమరా. తగిలిందా? పాపా వాళ్ళు మిస్ అయిపోతారా? ఏమైందా? గాయస్, ఈ దారిలో వచ్చారు వాళ్ళు. తగిందా? 300 మీటర్ల దాకా పరిగెత్తుకుంటూ వచ్చాము. ఈ దారిలో మిస్ అయిపోయినారు. పెద్ద అడవి గాయస్ ఇది. ఇంతకుముందు మీరు పికాక్ వీడియో చూశారు కదా, పికాక్ వీడియో ఆఫ్రికా లాగా ఉంటుంది అనమాట. చేతి దొరికింది. ఎవరు రాళ్ళు? కొనాలి పిల్లలన్నా? దొరికారా? చెట్టు కింద ఉన్నారు గాయస్. దొరికారు గాయస్ వాళ్ళు. ఇంత గట్టిగా అరుచుకుంటూ పోతే పచ్చిగా మళ్ళీ పరిగెత్తి వెళ్ళిపోతారు. స్లోగా వెళ్ళి పట్టుకోవాలని. చూడండి, దొరికారా? నిన్న గాయస్, నిన్న మధ్యాహ్నం 3 గంటలకు పోయిన ఫోన్ అది. ఈరోజు 3 గంటలు 4 గంటలు మెల్లగా ఆడే కూర్చోండి చెట్టు కింద. గాయస్ మీరు చూపిస్తాను చూడండి. ఆ చెట్టు కింద చూడండి ఇద్దరు. ఫోన్ లాక్ పెట్టినావా? లేదు గాయస్, రీల్స్ చూస్తున్నారు. సౌండ్ వస్తుంది కదా. పాటలు పెట్టినారు. మెల్లగరా. ఈ పక్కన నువ్వు ఇట్లా వెళ్ళు, నువ్వు స్ట్రైట్గా వెళ్ళు, నేను ఇట్లా తిరుక్కొని వస్తా. వాళ్ళు ఏ వైపు నుంచి వరకు ఇచ్చినా ఎవరెవరు పట్టుకోవాలి. ఒకటేసారి వెళ్ళాం అనుకో మిస్ అయిపోతారు. మళ్ళీ రే, మనకి లాస్ట్ ఛాన్స్. దొరికితే మాత్రం వదలొద్దాంలే. దొరకలేదంటే నీ ఫోన్ పోతుంది. ఇంకా ఫైండ్ మై డివైస్ ఉంటుంది కానీ స్విచ్ ఆఫ్ చేస్తా ఏం చేయడం. రా. మెల్లరా. అబ్బా కాలేదు. రావాయ్. చండి పోరా వెనక్కి పో. రావాయ్ పట్టుకురా.
పట్టుకోరా ఫోన్ ఎవరిది ఫోన్ ఎవరిది ఏంద్రా వాడు మాట్లాడదే ఎవరు నీదా ఎవరు మీద ఎవరా ఇదేం పని నుంచి వచ్చారు యా భాష లాక్ పెట్టావా నువ్వు లాక్ పెట్టుకోడరా ఇప్పుడు చూడు వాళ్ళు ఏదో ఉన్నారు కాబట్టి సరిపోయింది అమ్మాయి ఉంటా ఇంకో వేరే వాళ్ళు అయితే యాడ దొరికింది ఫోన్ ఇక వీళ్ళకి ఇది కాదు నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడుతున్నారు గవర్నమెంట్ లో పక్షులకి జంతువులకి లాంగ్వేజ్ పెట్టు ఇప్పుడు ఏడ దొరుకుతుంది దొరకదే చెట్టు కింద దొడుకోమరా చెట్టు కింద దొడుకోమో ఫైనల్ చెట్టు కింద అయితే కూర్చోబెట్టినాము ఎవరు మీద వీడేం చేస్తారు మీ అమ్మ ఉంటుందా మీరు చిత్తూరు అన్నారు నాకు అద్దెలే నీకు ఫోన్ దొరికింది నిన్నటి నుంచి వాడుతా ఉన్నారా మీకు తెలుసా ఏం చూస్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంది మీ ఇన్స్టాగ్రామ్ లో ఆఫ్రికా ఒక ఆయన డాన్స్ చేస్తాడు మీ ఊరైనా డాన్స్ చేయరా తీరా పోడా వాళ్ళు చేసింది చాలా తప్పు పనిష్మెంట్ ఏం చేస్తలేము మీరు ఎవరు చెప్తే కరెక్ట్గా ఆ ఊర్లో ఎత్తుకుని వదిలేసి మీకు ఒక పనిష్మెంట్ ఇస్తాం ఫోన్ దొంగిలిచ్చిన దానికి దొంగతనం కాదు మీరు చేసింది దొరికింది ఎత్తుకున్నారు మేము అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని ఒక ఆట ఆడిపించారు ముళ్ళు దొరికిపించారు చాలా ఇబ్బంది పెట్టినారు మీకు పనిష్మెంట్ ఇచ్చి మీ ఊళ్ళో దించేసి అలా పోతాం మేము పనిష్మెంట్ ఏంటంటే ఇద్దరు డ్యాన్స్ చేయాలి ఆఫ్రికా అన్నారు కదా ఆఫ్రికా పాటే పెడతాం మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి హ్యాపీగా ఇంటికి పోతాం ఓకేనా మళ్ళీ అట్ట పరిగెత్తేది వీళ్ళు కొవ్వు తగ్గేవారు డాన్స్ చేపిస్తారని పెట్రా పట పట్టుకోరా వీడిని పట్టుకోరా వీడిని పట్టు తమ్ముడు ఉంటే అన్నాడికి పోతాడు డాన్స్ చేయరా అంతేగాని వాళ్ళ డాన్స్ లేక పిల్లలు కదరా స్మాల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు మైండ్ రిఫ్రెష్ ఇప్పుడు వాళ్ళు ఈ అడవిలో ఏం చేస్తారు ఏం తింటారు అంటే ఎక్కడ ఉంటారు అనేది మొత్తం తెలుసుకుందాము రండి రైటా ఏం తిన్నావు అట్ట బాబాయ్ ఏం తిన్నావు మధ్యాహ్నం ఉడతా తినకూడదా పోలీసులకు ఇచ్చేద్దాం ఇలా ఏం దొరుకుతాయి అడవిలో ఎడులు ఏం జంతువులు ఉన్నాయా కోతులు ఉడతలు జింకలు చూసినారు ఎప్పుడైనా చూసినాము తిన్నారా తినలేదు ఉడతలు తిన్నాము
ఉడతలు ఎప్పుడు తిన్నారా? నన్ను దున్నాం ఈ సేపటికి అన్నంలా ఏమి లే. ఏం లేదా? ఇట్లా దొంగతనం చేయొచ్చా? చూడు నాకు ఆడ గీసుకొని కూర్చుంది ఏడా ఆడ. వేటకు పోయినప్పుడా? ఫోన్ దొరికింది కదా, వచ్చినప్పుడు ఇచ్చేయాలి కదా. మేము అది మాది ఆడ మాకు దొరికింది అలా. ఇంకా తగ్గలేదు వీళ్ళకి, మళ్ళా మాదే అంటున్నారు గాయస్. ఇలా రారా ఇట్లా ఫారెస్ట్ ఆఫీస్ ఫోన్ చేయరా, ఫారెస్ట్ ఆఫీస్ ఫోన్ చేయరా. ఈ అడవిలో జంతువులు లేకపోవడానికి కారణం వీళ్ళిద్దరే. చుట్టుపక్కల ఉన్న ఏరియాలో వీళ్ళు ఉన్న తెలిసి తీసుకోమండే, లేదంటే నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకొని అప్పచెప్తాము. మీ అమ్మ మీ నాయన రా ఆఫ్రికాలో ఉండరు. ఆఫ్రికా నుంచి మీ ఆడ ఎట్లా వచ్చినారా? నువ్వేమన్నా వాస్కోడిగా మన వాయి బోట్లో దిగడానికి ఎట్లా వచ్చావు? గాయస్ నడిచి వచ్చారంట, మమ్మల్ని ఏదో చేస్తారు. సముద్రం మీద నడుచుకుంటే చదువుకున్న వాళ్ళందరా మేము. తప్పు జరుగుతుంది లేడో. యాడ మీ ఊరు ఆడ చుట్టుపక్కల ఏరియాలో ఆడ చెప్పు. ఆఫ్రికా మాది. ఆఫ్రికా ఏడుంటదరా? Same, but different. But still same. Thank you. Konnichiwa. ఫుల్ రిఫ్రెష్మెంట్ అనమాట మైండ్. ఫోన్ దొరికింది. ఎట్లుంది నీ ఫీలింగ్? ఏది చూపిరా ఫోను. ఫోన్ చూపి. అంతేని ఉడతలు, తొండలు, పాములు, తేళ్లు తినకూడదు. తింటే ఏమవుతుంది? అట్లా బొజ్జు వచ్చేస్తుంది, కురుపులు వచ్చేస్తాయి, పైకి లేపుతుంది, అన్ని కనపడుతుంది. మందులు సరి కట్టుకుని అడవిలో దిగడి పెద్ద మనుషులు ఉన్నాయి కదా వాయ్. ఇదే ఎట్లా వాయి మీకా? సాంప్రదాయం అనుకుంటున్నా. అవునా? చెప్పాలి కదరా. ఏమైనా ఆడుంటారా వాడు? మళ్ళీ ఆఫ్రికా అంటున్నాడు. చిత్తూరు తిరుపతి అయితే మేము తినిపేసి వస్తాము. ఆఫ్రికా అంటే అంత బడ్జెట్ లేదు మా దగ్గర. ఇంకా వీళ్ళని తీసుకొని పోయి స్టూడియోలో పెట్టుకుంటాం. ఎట్లా వాడాలో అట్లా వాడేస్తా. ఆడిపోయి మాట్లాడా. హాయ్ గాయ్స్. నీ సొల్లు తమిళ కొంచెం చెప్పరా. హాయ్ గాయ్స్. తాచుకోనా మాట్లాడతా ఆచుకోవాలని మాట్లాడతా. అది ఎందుకో క్రాక్ కాలికయ్య. సో ఇది గాయ్స్ మా ఫోన్ అయితే మాకు దొరికేసింది. పేరు చెప్పా. జాంబీ. నీ పేరురా? కరోనా. కర్రీగా ఉంటానని చెప్పి కరోనా అని పెట్టినట్టున్నా వాళ్ళ తమ్ముడు. నీ పేరు జాంబీ కదా? జాంబీ కరోనా న్యూలీ ఇంట్రడ్యూస్ టు అవర్ ఛానల్. తర్వాత వీడియో నుంచి ప్లాన్ చేయబోతున్నాం వాళ్ళతో. రండి అట్లా. మీకు చూడడానికి ఖచ్చితంగా వీళ్ళు డౌట్ కొట్టుకుని ఆఫ్రికా పిల్లలు లాగానే ఉంటారు ఇద్దరు. సో వీళ్ళిద్దరిని యూస్ చేసుకొని మేము 5 మంది ఉన్నాం ఇప్పుడు. 5 కాదు, 2, 3, 4, 5, 6 మంది ఉన్నాం. చిన్న పిల్లలు ఇద్దరు యాక్టింగ్ చేస్తా అంటారు కాబట్టి చేపిద్దాం. అని ఇక అప్కమింగ్ వీడియోస్ చాలా ఎంటర్టైన్గా ఉండడానికి ట్రై చేస్తున్నాము. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాము. వీళ్ళు ఇంకా అయిపోలేదు సిరీస్, రేపు మళ్ళీ మొదలు పెడతాం. వీళ్ళ దగ్గర చేపిస్తాం, అన్నీ చూద్దరు కానీ. సో ఇంకా నెక్స్ట్ రేపటి వీడియోలో కొత్త కాన్సెప్ట్లో కొత్త వీడియోతో కలుసుకుందాం. అండ్ దిస్ ఇస్ సుమంత్, చరణ్, సునీల్, జాంబీ, కరోనా, our teammates signing out from the Wild Lakes.